వీరభద్రుడు రిలీజ్ కు ముందే మరో కొత్త చిత్రాలు కమిట్ అయ్యాడు సూర్య. ఇప్పుడు వీరభద్రుడు థియేటర్స్ లోకి వచ్చి వీర విహారం చేస్తోంది. ఈ దశలో రెట్టించిన ఉత్సాహంతో ఇకపై సినిమాల మీద సినిమాలు చేయాలనుకుంటున్నాడు సూర్య. అందులో భాగంగానే తన కెరీర్ లో మైలురాయి చిత్రాన్ని అందించిన దర్శకుడితో మరోసారి సినిమా చేయాలనుకుంటున్నాడట. కరోనా కాలంలో మిగతా నటుల కంటే సూర్య ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అందుకు ఆయన నటించిన 2 కొత్త చిత్రాలు ఓటీటీలో విడుదల కావడమే కారణం. ఒకటి ఆకాశం నీ హద్దురా, మరొకటి జై భీమ్. ఈ 2 సినిమాలు నటుడిగా సూర్యను మరో స్థాయికి తీసుకెళ్లాయి. థియేటర్స్ లో రిలీజ్ అయి ఉంటే మరిన్ని సంచలనాలు నమోదై ఉండేవి. 1993లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రమే జై భీమ్. తమిళనాడుకు చెందిన జస్టిస్ చంద్రు కెరీర్లో కీలకంగా నిలిచిన ఓ కేసు ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఓటీటీలో సంచలన విజయం సాధించింది. కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా దర్శకుడు జ్ఞాన్వేల్ ఈ స్టోరీని డీల్ చేసిన విధానం అతనికి చాలా పేరు తెచ్చిపెట్టింది. ఆస్కార్ వరకు ఈ మూవీ వెళ్ళింది. వారి లైబ్రరీలో సైతం చోటు సంపాదించుకుంది. అందుకే జై భీమ్ దర్శకుడితో మరో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు సూర్య. వచ్చే సెప్టెంబర్ నుంచే కొత్త చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈసారి వీరిద్దరూ ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారు అనేది ఆసక్తిగా ఉంది. జై భీమ్ తర్వాత రజనీకాంత్ హీరోగా వేటయాన్ను కమర్షియల్ పంథాలో తెరకెక్కించి ఇంప్రెస్ చేశాడు దర్శకుడు జ్ఞానవేల్. కాకపోతే జై భీమ్ స్థాయిలో వేటయాన్ తెరకెక్కలేకపోయింది. ఈ లోటును కొత్త చిత్రం తీరుస్తుందా, జై భీమ్ మించి సంచలనాలు సృష్టిస్తుందా అనేది వచ్చే ఏడాది సినిమా విడుదల తర్వాత తెలుస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.